అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజేంద్రనగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. శివరాంపల్లి కెన్వరత్ అపార్ట్మెంట్ లో నలుగురు కలిసి డ్రగ్ పార్టీ చేసుకున్నారు. వారిలో ఒకరికి డ్రగ్స్ ఓవర్డోస్ కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. దాంతో భయపడిపోయిన మిగతా ముగ్గురు వెంటనే 108 కు సమాచారం అందించారు. అయితే అప్పటికే అతడు చనిపోయడంతో పోలీసులకు సమాచారం అందించారు. కెన్వరత్ అపార్ట్మెంట్ లో కోరిలేషన్ లో నలుగురు ఉంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. శివరాంపల్లి కెన్వర్త్ అపార్ట్మెంట్ లో నలుగురు కలిసి ఒక డ్రగ్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయారు. వారిలో ఒకరికి డ్రగ్స్ ఓవర్డోస్ కావడంతో తీవ్ర రక్తస్రావమైనట్టుగా తెలుస్తోంది. దాంతో భయపడిపోయిన మిగతా ముగ్గురు వెంటనే 108 కి సమాచారం అందించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రాజేంద్రనగర్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్ లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తనతో పాటు ఉన్నటువంటి యువకులకు టెస్ట్ చేయగా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. మరి ఆ యువకుడు ఏ విధంగా చనిపోయాడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. అంటే నిన్న ఎన్ని గంటలకు మీకు సమాచారం అందింది, ఆయన ఎలా చనిపోయాడు? నైట్ 1:30 టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. తన నోట్లో నుంచి కొంచెం రక్తం వచ్చి అదేవిధంగా పండుకున్నట్టు బెడ్ మీద కూడా రక్తం పడి ఉంది అని తెలియగా మన వాళ్ళు మేము వెళ్ళి చెక్ చేయగా అతను అంతకంటే ముందు రోజు 6 o'clock టైంలో లక్డీ కపూల్ ఏరియాలో వెళ్ళి అక్కడ దగ్గరలో ఫ్రెండ్స్ని కలిసి అక్కడి నుంచి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇక్కడ మార్నింగ్ టైంలో ఇతను తనతో పాటు ఉన్న లేడీ తను కన్జ్యూమ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు నిద్రపోవడం జరిగింది. నైట్ టైంలో తన నోట్లో నుంచి రక్తం వస్తుండగా తనతో ఉన్నటువంటి సయ్యద్ అనే అతను టెన్షన్ పడి మనకి ఇంటిమేట్ చేయడం జరిగింది. దానివల్ల మనం వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేయగా ఇలా తీసుకున్నారని తెలిసింది. దాని గురించి తన బాడీని ఇమ్మీడియట్గా ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి మన దగ్గర ఉన్న కిట్స్ ద్వారా చెక్ చేయగా వాళ్ళిద్దరికి పాజిటివ్ వచ్చింది. దాని మీద విచారణ జరుగుతుంది. తను చనిపోవడానికి కారణం గురించి మనం ఈరోజు అతన్ని పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఆ ఫ్లాట్ లో ఎంతమంది ఉంటున్నారు? ముందు నుంచి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతమంది ఉన్నారు? అంటే వాళ్ళు కలిసే ఉంటున్నారా లేకపోతే అడిషనల్ గా యాడ్ అయ్యారు? వాళ్ళు ఆ ఫ్లాట్ లో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో ఒక్కొక్క రూమ్ ఒక రూమ్ ఇద్దరు అలా ఉన్నారు. దానికి ఆ ఫ్లాట్ లో 2 months నుంచి ఉంటున్నారు, రెంట్కి ఉంటున్నారుగా తెలుస్తుంది. ఇంకొక ప్లాట్ లో ఉన్నటువంటి లేడీకి చెక్ చేస్తే తనకి పాజిటివ్ రాలేదు. వాళ్ళు కలకత్తాకు సంబంధించిన వాళ్ళు. అంటే ఒక ఫ్లాట్ లో నలుగురు, మరొక ఫ్లాట్ లో మరొక యువతి సార్, లేకపోతే ఒకే ఫ్లాట్ లో 2 bedrooms లో? ఒకే ఫ్లాట్ లో 2 bedrooms ఉన్నాయి. ఒక బెడ్రూమ్ లో ఒక ఇద్దరు, ఒక బెడ్రూమ్ లో ఒక ఇద్దరు ఉంటున్నారు. ఇతను సయ్యద్ అనేది అతను ఈ హైమదికి ఫ్రెండ్, దాన్ని కలవడం కోసం వచ్చాడు అంతే. సయ్యద్ అహ్మద్ అండ్ ఈ లేడీ అండ్ ఇంకొక లేడీ ఉంది. వాళ్ళ హస్బెండ్ కలకత్తా వెళ్ళాడు పని మీద. ఈమె ఓన్లీ 4 members ఉన్నారు అపార్ట్మెంట్ లో అంతే. సార్, మొత్తం నలుగురిలో ఈ మిగతా రిమైనింగ్ ముగ్గురికి పాజిటివ్ వచ్చిందా లేకపోతే ఎంతమందికి పాజిటివ్? దాంట్లో అహ్మద్ కాక మిగతా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఒక లేడీకి పాజిటివ్ రాలేదు, తను తీసుకోలేదు. సో తను అడిషనల్ గా యాడ్ అయింది మాత్రం సయ్యద్ అండ్ ఇంకొక యువతి, వాళ్ళిద్దరూ లివింగ్ లో ఉంటున్నారు సార్. అవి మనం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. అంటే ఆ ప్యాకెట్ ఇప్పటివరకు సేకరించారు, అదేమైనా గుర్తించారు సార్? గతం ప్యాకెట్ లేదు అక్కడ, వాళ్ళు తెచ్చింది మొత్తం కన్జ్యూమ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాన్ని ఫర్దర్ గా ఇప్పుడు ఈ పిఎంఈ చేస్తే కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది ఏమి సేవించారనేది, లేదా అనేది. సో ప్రస్తుతం అపార్ట్మెంట్ లో చెక్ చేసినప్పుడు వాళ్ళు మిగతా రిమైనింగ్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళకు డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. ఎవరైతే సయ్యద్ ఉన్నాడో సయ్యద్తో పాటు ఉన్నటువంటి యువతికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది. మరి అహ్మద్ చనిపోయాడు. అహ్మద్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే తను కూడా డ్రగ్ కన్జ్యూమ్ చేశాడా లేదా అనేటటువంటి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు ఇన్స్పెక్టర్. వాళ్ళతో పాటు ఉన్నటువంటి మరొక లేడీ కోల్కతాకు చెందినటువంటి యువతి, మరి తనకు డ్రగ్ నెగిటివ్ గా వచ్చిందని చెప్తున్నారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేశారు, ఎవరు వీళ్ళకి అమ్మారు, లేకపోతే వీళ్ళు కేవలం డ్రగ్ కన్జ్యూమర్ గా మాత్రమే ఉన్నారా లేకపోతే డ్రగ్ పెడ్లింగ్ కూడా చేస్తున్నారా అనే విషయాలపైన ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. వీళ్ళు ఒక ఫ్లాట్ లో డబుల్ బెడ్రూమ్ తీసుకుని అందులోనే ఉంటూ డ్రగ్స్ ను కన్జ్యూమ్ చేస్తున్నారు. నిన్న మనం గచ్చిబౌలి పరిధిలో కూడా చూసాం, కోలివింగ్ అపార్ట్మెంట్ లో ఉంటూ డ్రగ్ కన్జ్యూమర్స్ గా మాత్రమే కాకుండా డ్రగ్ పెడ్లర్స్ గా కూడా ఉన్నటువంటి మొత్తం 12 మంది యువకుల టీమ్ ను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సో వీళ్ళు కూడా డ్రగ్ కన్జ్యూమ్ మాత్రమే చేయకుండా డ్రగ్ పెడ్లింగ్ ఏమైనా చేస్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. కెమెరామెన్ సంతోష్తో రవికుమార్, ఎన్టీవీ, రాజేంద్రనగర్ నుంచి.